పార్ట్ 1 ప్రీవియస్‌గా ఉంది. ఇప్పుడు పార్ట్ 2లో 11వ క్వెషన్ వరద సమయంలో ఎవరు సురక్షితంగా ఉన్నారు? సో, వరద సమయంలో ఎవరు సురక్షితంగా ఉన్నారు? ప్రజలు, రాజులు, నోవా కుటుంబం అండ్ జంతువులు ఎవరు కాదు. సో, వరద సమయంలో ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నోవా కుటుంబం అండ్ పడవలో ఉన్న జంతువులు సురక్షితంగా ఉన్నాయి. 12వ క్వెషన్ నోవా మొదట ఏ పక్షిని పంపాడు? సో, నోవాహు మొదట ఏ పక్షిని బయటకు పంపాడు? కాకి, పావురం, గద్ద, పిట్ట. సో, వీటిలో మొదటగా ఏ పక్షిని పంపాడు? కాకి, పావురం, గద్ద, పిట్ట. ఆప్షన్ బి పావురాన్ని మొదటగా బయటకు పంపాడు. 13వ క్వెషన్ రెండవసారి పావురం ఏమి తీసుకువచ్చింది? పండుని తీసుకొచ్చింది, నీరు, ఆలివ్ ఆకు, రాయి. సో, రెండవసారి పావురం లోపలికి ఏం తీసుకొచ్చింది? పండుని, నీరుని, ఆలివ్ ఆకుని, రాయిని. కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అట్‌లీస్ట్ మీరు ఎన్ని క్వెషన్‌లకి సమాధానం చెప్తారన్నది చూడండి. ఆలివ్ ఆకు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 14వ క్వెషన్ ఓడ ఎక్కడ ఆగింది? నదిలో ఆగింది, అడవిలో ఆగింది, కొండపై ఆగింది, సముద్రంలో ఆగింది. సో, నోవాహు ఓడ ఎక్కడ ఆగింది? వరద ఆగిన తర్వాత నదిలోనా? అడవిలోనా? కొండపైన? సముద్రంలోనా? అన్నది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ త్రూఅవుట్ క్వెషన్స్‌లో మీరు పార్టిసిపేట్ చేయండి. కొండపై ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 15థ్ క్వెషన్ ఈజ్ ఓడ నుండి బయటకు రావాలని ఎవరు చెప్పారు? సో, ఓడ నుంచి బయటకు రావాలని ఎవరు చెప్పారు? నోవాహు, దేవుడు, కుమారులు, ప్రజలు. సో, వీళ్ళలో నోవాహు ఓడ నుండి బయటకు రావాలని ఎవరు చెప్పారు? ఆప్షన్ డి దేవుడు చెప్పాడు. ఓడ నుండి బయటకు రావాలని దేవుడు చెప్పడం వల్ల బయటకు వచ్చారు. 16థ్ క్వెషన్ నోవాహు బయటకు వచ్చాక మొదట ఏం చేశాడు? నోవాహు బయటకు వచ్చాక మొదట ఏం చేశాడు? ఇల్లు కట్టాడు, జంతువులను పంపాడు, దేవునికి కృతజ్ఞత చెప్పాడు, నిద్రపోయాడు. సో, ఆప్షన్ ఏ ఇల్లు కట్టాడు, బి జంతువులను పంపాడు, సి దేవునికి కృతజ్ఞత చెప్పాడు, డి నిద్రపోయాడు. నోవాహు బయటకు వచ్చాక మొదట ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞత చెప్పాడు. దేవుడు ఆకాశంలో ఏ గుర్తు చూపించాడు? మేఘం, నక్షత్రం, ఇంద్రధనస్సు, సూర్యుడు. సో, 17వ క్వెషన్ దేవుడు ఆకాశంలో ఏ గుర్తు చూపించాడు? మేఘం, నక్షత్రం, ఇంద్రధనస్సు, సూర్యుడు. సో, వీటిలో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సి ఇంద్రధనస్సు ఆకాశంలో గుర్తుగా చూపించాడు. 18వ క్వెషన్ ఇంద్రధనస్సు ఏం సూచిస్తుంది? ఇంద్రధనస్సు ఏం సూచిస్తుంది? ఆప్షన్ ఏ వర్షం, శిక్ష, దేవుని వాగ్దానం, డి రాత్రి. సో, ఇంద్రధనస్సు ఏం సూచిస్తుందండి ఇక్కడ క్వెషన్ ఆప్షన్ ఏ వర్షం, శిక్ష, దేవుని వాగ్దానం, రాత్రి. సో, వీటిలో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో ఎస్సి దేవుని వాగ్దానాన్ని ఇంద్రధనస్సు సూచిస్తుంది. 19థ్ క్వెషన్ దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? ఎప్పుడు వర్షం పడదు, మళ్ళీ వరద రాదు, భూమి నాశనం కాదు, ప్రజలు మంచివారవుతారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆప్షన్స్ సరిగ్గా చూసి కరెక్ట్ ఆన్సర్‌ని మీరు కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీ నాలెడ్జ్‌ని పరీక్షించుకోండి. మళ్ళీ వరద రాదు అన్న విషయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటి? ప్రజలు మాట వినాలి, దేవునిపై నమ్మకం ఉంచాలి, పెద్ద ఓడ కట్టాలి, జంతువులు భయపడాలి. సో, ఇట్లాంటి చానా బైబిల్ క్విజ్ క్వెషన్స్ మన ఛానల్‌లో ఉన్నాయి. సో, చూడండి, మీ నాలెడ్జ్‌ని పరీక్షించుకోండి. ఆప్షన్ బి దేవునిపై నమ్మకం ఉంచాలన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. థాంక్ యూ సో మచ్.